ఈనాటి ఈశ్వరరావు ప్రసాద్ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి సభకు విచ్చేసిన మీ అందరికీ శుభోదయం అండి. ఈ సభకు అధ్యక్షత వహించమని ఒక వారం క్రితం మిత్రులు సుమాని గారు, నానా గారు కూడి ఉన్నారు. అందుకు వారికి వందనాలు చెప్పుకుంటూ ఈ సభను ప్రారంభించుకుందాం. ఈ యొక్క ద్రావిడ మహాసముద్రం రాసినటువంటి గుండ నారాయణ గారికి ఆహ్వానిస్తున్నాము, పొందాడుగా పురస్కారం ఇస్తున్నామని చెప్పారు మా సుమాని గారు, నాన్న గారు. సంతోషం. అలానే పుస్తకం కూడా పంపించారు. పుస్తకం కొరియర్లో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. నేను 3 గంటల ప్రాంతం చదివా. నాకు అంతకు అర్థం కాదు. నిజాన్ని చెప్తాను. ఎప్పుడే ఎక్కువ జాబు తెల్లారి గంటల 4 గంటలు వేసి చదివాను. గంట చదివాను. అప్పుడు విషయం ఉండే అంటున్నాను. ప్రశాంతంగా చదవాలి ఈ పుస్తకాన్ని. మనం హడావిడిగా చదివితే కాదు, ప్రశాంతంగా మనసు పెట్టి వేకువ జామును చదివితే ఈ పుస్తకం విషయాలు నాకు కొంత అవగతమైనవి, అంత అర్థమైనది అబద్ధమైనది, అది కూడా చెప్తున్నాను. అందువల్ల ఆ పుస్తకంలో విషయం ఉంది. గుండ నారాయణ గారి యొక్క ఆర్తి ఉంది, ఆవేదన ఉంది. వారిలో చాలామంది యొక్క ప్రేరణ ఉంది. అందుకే నేను రాశాను వారి గురించి కొద్దిగా. ఒక సరికొత్త మహాసముద్రం సృష్టించిన వాడు గుండ్ల. అధ్యక్షుడు దుల్పుల్ గారు ఎక్కువ చెప్పండి దయచేసి, ఏమనుకోవచ్చు. ఓ సరికొత్త మహాసముద్రం సృష్టించిన వాడు గుండ్ల. భవిష్యత్తులో ఈ సముద్రపు అలల సెగలు అందరినీ తాకనున్నాయి. భవిష్యత్తులో ఈ సముద్రపు అలల సెగలు తాకనున్నాయి అందరినీ. ప్రేమపు యుద్ధభూమి, ఆమె కళ్ళు సముద్రపు లోతంత అన్నట్లు అమూల్యమైన ఆ ద్రావిడ నేలకు సలాము చెప్పాడు గుండ్ల. మన ఈ గుండ్ల ఆధునిక సమాజం అంటే కులమత రహిత సమాజమే అంటాడు గుండ్ల. మనమంతా ఆధునిక సమాజంలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనం ఉన్నంత కుల సమాజంలో, మత సమాజంలో పుట్టిమిట్టాడుతున్నాం. కాబట్టి ఇది ఆధునిక సమాజం కాదు. ఆధునిక సమాజం అంటే కులమత రహిత సమాజమే అంటాడు గుండ్ల. కంప్యూటర్లు, ఇంటర్నెట్లు కాదు అంటాడు గుండ్ల. మతంను చుట్టేసుకుని హింస నుండి బానిసత్వంలోకి పోవటం, నెట్టడం అభివృద్ధి? ఇది అభివృద్ధి కాదు అంటున్నాడు గుండ్ల. పెరియారు కంటితో అంబేద్కర్, కారల్ మార్క్స్ పట్టుకున్న కాగడాలతో ముందుకు నడవమన్నాడు గుండ నారాయణ గారు. ఇక చూద్దాం వారి యొక్క గ్రంథం గురించి. పెద్దలు సరస్వతి పుత్రులు ఉన్నారు, వారికి చెప్తారు తగ్గ. అందువల్ల ఈ యొక్క సభలో విశేషం ఉంది. గుండ నారాయణ గారు చక్కగా రాశారు. అలానే డాక్టర్ జలకర శ్రీనివాసరావు గారు కూడా చక్కని ముందు మాటలు అందించారు. శ్రీనివాస్ గారు కూడా. అలానే ద్రావిడ సముద్రం ఒక భవిష్యత్ దర్శనం అంటాడు తన ముందు మాటలో డాక్టర్ జలకర శ్రీనివాస్. ఈ ముందు మాటలో డాక్టర్ జలకర శ్రీనివాస్ గారు ఏం రాశారంటే, ఈ ద్రావిడ మహాసముద్రం అనే గ్రంథం ఒక భవిష్యత్ దర్శనం అంటాడు తన ముందు మాట్లాడు జలకర శ్రీనివాస్. అలానే నేను ఎక్కువ రాయలేదండి, కొద్దిగా పైన నాకు పేర్కొంటాను. కవితలో కథ చెప్పడం ఒక టెక్నిక్. మన గుండ నారాయణ గారు కవితలో కథలు చెప్పాడు. నాగసారి చెప్తారు. కవితలో కథ చెప్పడం టెక్నిక్. మద్దూరు నగేష్ బాబు కత్తి పద్మారావులో కథలు కవిత్వ రూపంలో విజయం సాధించారు గతంలో. కవిత్వలో కథాకథలు పద్ధతిని గురించి డాక్టర్ నాగమయ్య గతంలో ప్రశంసించారు. ఈ ద్రావిడ నేల అమూల్యమైనది. ఈ భూమి బిడ్డలను, రాక్షసులను, దెయ్యాలని, పిశాచాలని, దస్యులని, దాసులని ప్రచారం చేశారు. సురలో ఆదిలు వాడే ఉత్తరాది పాలకులు. కాబట్టి మనకు ఆదిలు, ద్రావిడ భావజాలంతో ఉన్నాం కాబట్టి చెప్తున్నారు అన్నమాట. ద్రావిడ నేల గురించి చెప్తూ ఈ భూమి బిడ్డలను, రాక్షసులను, దెయ్యాలని, పిశాచాలని, దస్యులని, దాసులని ప్రచారం చేశారు. సురలు ఆదిలు వారే ఉత్తరాది వారి పాలకులు. కులాన్ని ద్రావిడ నేల కనిపెట్టేవారు అంటాడు డాక్టర్ జలకర శ్రీనివాస్. కాబట్టి ఈ విధంగా డాక్టర్ శ్రీనివాస్ గారు తన అభిప్రాయం చక్కగా వివరించారు. ఈ యొక్క ద్రావిడ సముద్ర మహాసముద్రం రాసినటువంటి గుండ నారాయణ గారి గురించి అభినందిస్తున్నాను. నారాయణ గారి గురించి పుస్తకం చూసిన తర్వాత ఈ విషయంకి వస్తే ఈ గీతం పట్టాలి కదా, నారాయణ గీతం పట్టాలి కదా, విభిప్రాయాల. ఈ గ్రంథం రాసిన
రచయిత కుర్రవాడ, పెద్దవాడ, చిన్నవాడ నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను గత 9 నెలల నుంచి ఒక పుస్తకం మీద రీసెర్చ్ చేస్తున్నాను. వినుకొండ సీమ సాహిత్య చరిత్ర, వినుకొండ సీమ సాహిత్య చరిత్ర గ్రంథం అయిపోయింది, డిటిపికి ఇచ్చారు. 67 మంది కవుల యొక్క జీవిత విశేషాలు, వారి రచనలు అన్నీ సేకరించాను. ఒక 300 పేజీల గ్రంథం అయిపోయి డిటిపికి ఇచ్చారు. వాళ్ళు చాలా మంది పెద్దలు కూడా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, వారి విషయాలు రాయలేదు. ఇది నేను చదివి వారిని విమర్శించేంత గొప్పవాడిని కాదు. వారి పూర్వీకుల దగ్గర మా తాతగారంటే జాస్వాతో కలిసి బుధులు చేసి తిరిగాడండి అంటారు. అంటే 1895 అనుకోవాలి. అదే రచయిత ఆ గ్రంథంలో కనుక డేట్ ఆఫ్ బర్త్ రాస్తుంటే బాగుంటుంది కదా. నారాయణ గారు మీరు ఇప్పుడు పుట్టినవి కూడా డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఎందుకంటే వినుకొండలో ఫరీద్ ఖైదీలు ఉన్నాడు, ఆయన గురించి చదివాను. ఆయన గురించి తెలిస్తే ఫరీద్ ఎప్పుడో కూడా తెలియదు అన్నారు. ఒక నిమిషం చూపిస్తాను. నేను గ్రంథాలయాలు తిరుగుతూ నర్సరాపేట గ్రంథాలయం వెళ్తే ఫరీద్ ఖైదీ గారి 3 పుస్తకాలు దొరికాయి అనుకోకుండా. నేను వారి కోసం వెళ్ళా, దాంట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్. తీరా చూస్తే దాదాపుగా ఒక్క లైన్ రాశాడు ఆయన ఎక్కడో కొద్దిగా. నాకు 1946లో మచిలీపట్నంలో పలానా వాళ్ళ సమక్షంలో పలానా వాళ్ళు సన్మానం చేసి రాశాడు. 46 అంటే ఆయన ముందు 30 ఏళ్ళ కూరడం 30 ఏళ్ళు కూరడం అంటే జాస్వా తర్వాత కూడా నేను రాసుకున్నాను. కాబట్టి ఎవరైనా రచయితలు నాకు విజ్ఞప్తి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ 4 పేరాలు, ఒక పేర రాయండి, డేట్ ఆఫ్ బర్త్ జనం విషయాలు మంచిది. ఇప్పుడు మన నారాయణ గారు 50 ఏళ్ళ పుస్తకం చూస్తే మేమున్న 50 ఏళ్ళ తర్వాత మీరు ఉంటారు, ఎవరబ్బా అని మీకు పుస్తకం చూస్తారు. కాబట్టి దయచేసి నాకు చెప్పడం తప్పైతే వస్తుంది. వస్తే ఇక తదుపరి ఈ ఈశ్వరవర్త పరిషత్ అధ్యక్షులు మోదీ రవికృష్ణ గారు మీ యొక్క అభిప్రాయం చెప్తారు. శ్రీ మోదల రవికృష్ణ గారు ఈ యొక్క అవార్డు ఎందుకు పెట్టాము అనే విషయం చక్కగా చెప్పారు. వరప్రసాద్ రెడ్డి గారి గురించి మనం కరోనా టైంలో వారు చేసిన సేవ నిజంగా నడిచే దైవం అంటే మనకి వారే. ఎందుకంటే వాళ్ళు మనం అందరం సజీవంగా ఉన్నామంటే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసామంటే భారతదేశం ఇది కాకుండా ఇతర దేశాలకు సాయం చేశారంటే వారు మెయిన్ రోల్ వహించారు. నిజంగా వారికి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు చెప్పుకోవాల్సిందే. అప్పుడు మనం చూసే పేపర్లో ఎప్పుడు చెప్పుకోవాల్సిందే. నాకు సంతోషం అండి, మంచి విషయాలు చెప్పారు. అలానే వచ్చిన కవిత్వం మీద మంచి అభిప్రాయం కలిగిస్తుంది, సంతోషం. ఎందుకంటే కొన్ని పదాలు మొన్న మోహన్ వెంకటనారాయణ గారి కవిత్వం చూసినాక తనే రాయగలడు అనిపించినారు. నిజం, ఎందుకంటే వారు రాసినటువంటి మీరు చక్కగా మాట్లాడారు. కాబట్టి ఇక్కడ సమీక్ష సమయం కాదు, అంశం కాదు. కాబట్టి వారు రాసిన కొన్ని ఈ గ్రంథంలో మొత్తం 4 అంశాలు ఇస్తున్నారు. అడవి, ఎరుపు, నలుపు, మిన్ను. అడవి, ఎరుపు, నలుపు, మిన్ను. అడవిలో పిల్ల నీ కర్రె పెదాల మీద పూసిన వాన పూగుతుంది, నీ కోసం నేను కట్టిన నల్ల పదవి, చిర్రాడుతున్న డప్పు పతాకం ఇది. డప్పు మోగిస్తూ అడవిలో పయనిస్తున్నాడు. ఈ మార్గంలో దేవుని స్వర్గంలోకి ప్రవేశం దొరికింది. ఒక తల్లి మట్టిలో కలిసిపోయి ఆమె కన్నీళ్లు మణులవుతున్నాయి. మంచి మంచి పదాలు ఏరాడు నారాయణ గారు. బహుశా నిద్రలేదు, రాత్రులు గడిపుంటాడు ఈ పదాలు రాయడానికి. ఒక తల్లి మట్టిలో కలిసిపోయి ఆమె కన్నీళ్లు మణులవుతున్నాయి అంటాడు గొండ. కడుపులోంచి చెట్లు మలిచి అడవి మొలకెత్తింది. రాడలోంచి దేవుడు మలిచి 2 జాతులు పుట్టించాడు. రాడలోంచి దేవుడు మలిచి 2 జాతులు పుట్టించాడు. దేవుడు పెరిగాడు, జాతులు కుడి ఎడమైపోయాయి. అంటే మానవ స్వభావాన్ని ఒక విధంగా కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా రచయిత సున్నితంగా చెప్పాడు. కాలం వచ్చే కొద్దీ దేవుడికి కూడా ఆకలి పెరిగింది అంటాడు గోండ్ల. ఈ పుస్తకం నేను చదివి కొంత నాకు అర్థమైన చెప్తున్నాను అనమాట. భూమి కావాలి తాను తినడానికి, భూమి లోపల మణులు కావాలి, అప్పుడు కానీ తన ఆకలి అంటాడు గోండ్ల. అలానే మనుష్య పంచకం అనే కవిత ఉంది.
మనుష్య పంచకం. మనకి మామూలుగా ఓ పంచకం అని తెలుసు కదా, మనుష్య పంచకం అని ఎవరు తీసుకున్నాడు. మనుష్య పంచకం తాగటం మన సంప్రదాయం అని, అది సర్వరోగ నివారణ అని గోవులన్నీ తీర్మానించాయి. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. గోపంచకం గురించి తెలుసు, మనందరం వాటి గురించి మనం చేసుకుంటాం ఆచారం. మేమంతా సైన్స్ ల్యాబ్లు చేసిన వాళ్ళమే. కానీ ఇక్కడ మన కవి గారు మనుష్య పంచకం గురించి రాసిన, మనుష్య పంచకం తాగటం మన సంప్రదాయం అని, అది సర్వరోగ నివారణ అని గోవులన్నీ తీర్మానించాయి. అది తాగే తాము ఉత్తమ జాతీయులమని ప్రకటించాయి. అలానే మనుష్య పంచకం ఎక్కువ తాగిన గోవులు చుట్టూ చేరి వార్తా ఛానళ్లు పరమ దైవాలుగా తీర్చిస్తున్నాయి. కానీ గోశాస్త్రకారుడు పంచక విజ్ఞానం సర్వస్వం రాస్తున్నాడు. చాలా బాగా చెప్పాడు మా గొండాయకుడారాయణ గారు. మనిషి పంచకం చక్కగా మనిషిని ఆలోచన చేసే కవిత రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది సమీక్ష అవుతుంది. ఇది సమీక్షించిన సమయం కాదు కాబట్టి, అవార్డు పురస్కారం కాబట్టి కొంచెం ఏం రాసింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే తర్వాత సరస్వతి పుత్రుడు ఒక అనుభవంలో వచ్చి మంచి కావ్యాన్ని సమీకరించి మంచి కళాకారులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ మూసుపల్లి వెంకటేశ్వర గారు 2 సార్లు మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి సార్. ప్రకాశం జిల్లా రచయితల సంఘం చూస్తే డాక్టర్ మూసుపల్లి గారు, డాక్టర్ యు దేవపాలన గారు, డాక్టర్ బీరసింహారావు గారు, ఈ త్రిమూర్తులు ఉంటే సభ మామూలు ఉండదు. అందువల్ల వారి ప్రసంగం గురించి మనం చెప్పాల్సిన లేదు. ఇది కవిత్వ పాఠశాలలాగా ఉంది. అందువల్ల మూసరపల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. దానికి వందనాలు సార్. ఇప్పుడు మనకి కాల్పులు జరిగినప్పుడు బిల్ క్లింటన్ ఇండియా గెలిచినట్టుంది. వాజ్పేయి గారికి, అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారికి బిల్ క్లింటన్ ఫోన్ చేశాడు. అమెరికా అంటే పాకిస్తాన్ పక్షంగా ఎప్పుడైనా జనరల్గా ఏమయ్యా పాకిస్తాను మీరు అనుభవం అయిపోతుంది జాగ్రత్త అని చెప్తాడు. వాజ్పేయి ఏమంటాడు తెలుసా? వేసుకోమను, ధైర్యం ఇంకోటి భయపడేవాడు, వేసుకోమను, ఉత్తర భారతం పుట్టిన దక్షిణ భారతదేశం ఉందన్నాడు. అంటే దక్షిణ భారతదేశం పురాది నాకు, ఉత్తర భారతదేశం తలకాయ మీద నాకు కాళ్ళు ఉంటాయి, ఎప్పటికైనా మళ్ళీ పొందుతాను నేను, చిన్నగా డెవలప్ అవుతా, అంత దమ్మిచ్చింది. మన ద్రావిడ భారతదేశం ఒక కాళ్ళు అయితే తల భాగం అది. అందుకే మన శివారెడ్డి గారు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన కాళ్ళ మీద కవిత రాశాడు. 100 పేజీ 30 పేజీ. ఏమని రాశాడు తెలుసా? నేను ఉదయాన్నే దేవుడు దండం పెట్టడం, అమ్మా నాన్న దండం పెట్టడం, నన్ను బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి కాళ్ళకు దండం పెట్టుకుంటాను రాశాడు. కాబట్టి మన ద్రావిడ దేశం అనేది కూడా భారతదేశానికి ముఖ్యమైనది. ఆ ఉద్దేశంలోని మన నారాయణ గారు చక్కగా రాశారు. వారు రాసిన 2 కవితలు చదివి తదుపరి కవి పరిచయంలో సుమారి గారికి వెళ్దాం. తర్వాత ఇందాక రెక్కల పంది అని చెప్పారు మన బుద్ధులు గారు. రెక్కల పందిన కవితలో పంది రెక్కలతో నింకెగిరింది నారాయణ గారు రాశారు. ఎందుకంటే ఇంకోటి రవికృష్ణ గారు కవిని కన్న తల్లి గర్భము ధన్యం మాట్లాడారు. కవిని కవిత్వాన్ని ప్రోత్సహించిన వాడు ఇంకా ధన్యుడు. ఇక్కడ మీకు అర్థం చెప్తున్నాం. కవిని కవిత్వాన్ని ప్రోత్సహించిన వాడు మీరు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సమయం ఏర్పడింది మీరే కదా, కాబట్టి ఇక్కడ మీరు చేరేవాళ్ళు కదా. ముద్దులుగాడు అన్నాడు. కాబట్టి ఈ విషయంలో కృష్ణ గారిని మనం అభినందించాలి. అలానే పంది రెక్కలతో నింకెగిరింది, నేలను చూసింది, అడవిని చూసింది, ఊరిని చూసింది. అలా రాసుకుంటూ పోతూ ఇంకొక కవిత చెప్తానండి. వసంతం అనే కవిత. ఈ రాత్రి కొన్ని పక్షుల్ని తీసుకొచ్చాను. నారాయణ గారు ఏం కళ్ళగన్నాడు, రాత్రి నిద్రపోయడం లేదు. ఈ రాత్రి కొన్ని పక్షులు తీసుకొచ్చాను, నీ దోషులతో నక్షత్రాలు అయ్యాయి. ఈ రాత్రి కొన్ని పాటలు తెచ్చాయి, నీ హృదయం మీద కన్నీళ్ళు అయ్యాయి. చివరికి నీ వద్దకు ఒంటరిగా వచ్చాను, నా మెడలో నీ చేతుల మాల కట్టి నన్ను వసంతాన్ని చేసేవంటాడు. చక్కని ఆలోచించుకునే కవిత. ఇలాంటి కవితలు చాలా ఉన్నాయి. ఈ చదివిన తర్వాత ఈ కవి గారికి చాలా అభిప్రాయం ఏర్పడింది. నేను ఇటీవల చెప్పాను, ఇందాకనే వినుకొండ సీమ సాహిత్యం రాస్తున్నానని చెప్పాను.
ఆ 67 కవుల యొక్క దీర్ఘ చూసిన తర్వాత ఇందాక మన గుర్తుపులుగా చెప్పారు సిద్ధాంతాలు మాట్లాడటం తిని ఏ పద్యమైనా వజ్ర కవిత్వమైనా నాణ్యులైనా నాణోలైన ఏదైనా కొంతకాలమే ఉంటాయి, కానీ చరిత్రలో నిలిచిపోతాయి శాశ్వతంగా. ఇప్పుడు బీటీడి మోసా గారి గ్రంథాల గురించి నేను వెతికాను, 12 రాసాడు వారు, 2 దొరికినాయి. లైబ్రరీ దిగాను చాలా, 2 నవ సంఖ్య హరిజనాథ్ దొరికింది. ఆ విధంగా గ్రంథాలయాల గురించి మనం చెప్తుంటే గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతో ఉంది, అవసరం ఉంది. మనం ఎందరో ఏం చేయాలంటే గ్రంథాలయాల అభివృద్ధి కోసం పోరాడాలి. నేను చాలా గ్రంథాలయాలు తిరుగుతున్నాను ఈ మధ్య, చేయి పెడితే భయం వేస్తుంది. అందువల్ల ఇందాక లంకాసురావు దగ్గర చెప్తున్నప్పుడు వారు ఎంత కృషి చేయబట్టి ఆ గ్రంథాలయాలు ఇచ్చింది, అలా ఉండాలి గ్రంథాలయాలు. కాబట్టి గ్రంథాలయాల కోసం మన ప్రభుత్వానికి పోరాల్సిన అవసరం ఉంది. మన గుంటూరు జిల్లా సంఘం తరఫున వాటి యొక్క భద్రత ముఖ్యం. ఈ సందర్భంగా ఈ యొక్క సభలో కవి పరిచయం గురించి మిత్రుడు సుభాని గారు చేస్తారు. రండి సార్. చేసిన మిత్రుడు సుభాని గారికి వందనాలండి. ఇప్పుడు కవి పురస్కారం జరుగుతుంది. పురస్కార గ్రహీత శ్రీ గోండ్ల వెంకటనారాయణ గారు విచ్చేసి తమకు కేటాయించిన ఆసనంలో ఆశలు కావాల్సిన కోరుతున్నామండి. ఈశ్వర వరప్రసాద్ కసెట్ వారు ద్రావిడ మహాసముద్రం రచయిత శ్రీ గోండ్ల వెంకటనారాయణ గారి కవిత్వాన్ని అభినందిస్తూ వారికి పురస్కారం ఇస్తున్నారు. మోదం రవికృష్ణ గారు మహిళ క్రియాశీలకంగా ఉన్నారు, వారికి అభినందన చెప్పుకుంటూ పెద్దలు బూతులపల్లి వారు, నానా గారు, సుభాని గారు, ఇతర పెద్దలందరూ విచ్చేసి ఇప్పుడు ఈ గ్రంథం ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, వారి ఉద్దేశాలు తెలియపరుస్తారు శ్రీ గోండ్ల నారాయణ గారు. రండి సార్. కవి స్పందన. ద్రావిడ మహాసముద్రం రచయిత శ్రీ గోండ్ల వెంకటనారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. నాన్న గారు వందన సమర్పణ.